గైస్ ఒక బాధాకరమైన వార్త అండ్ అలాగే శుభవార్త కూడాను. ముందు బాధాకరమైన వార్త ఏంటంటే ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ని మనం మార్చబోతున్నాం. సో కొత్త ఫోన్ అయితే గనక అన్బాక్సింగ్ చేయబోతున్నాం అన్నమాట. మీకు టైటిల్ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటది. సో అది శుభవార్త. సో ఇప్పుడు బాధాకరమైన వార్త ఏంటంటే మార్చేయడమే కాదు, దీన్ని పడైపోతున్నాం అన్నమాట. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో దీంతో మనకి రుణం తీరిపోయింది, అవసరం తీరిపోయింది కాబట్టి దీన్ని పడేద్దాం. సో గుడ్ బై మై డియర్ సామ్సంగ్ S24 అల్ట్రా. నీతో చాలా జర్నీలే చేశాను, ఇంకా నీకు సెలవు. బై బై. సో గైస్ పడేద్దాం. బై బై. ఇంక దీని రుణం తీరు. రే ఎందుకు చూపిస్తున్నావు? రే ఆగరా బాబు, కజ్జి నువ్వు. మాయా ఫోన్ సేఫేనా? అమ్మ సాయిరాం, మొత్తం నీట్గా ప్యాక్ చేసి సర్దే మళ్ళీ మనం వాడుకోవాలి. అది అమ్మ దుర్మార్గులారా. ఇదిగో ఇదే లాస్ట్ వార్నింగ్. ఏది పడితే తీయకూడదు, నేను చెప్పింది తీయాలి, సరేనా? ఇదే లాస్ట్ వార్నింగ్, లేకపోతే జీతంగా వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్ట్ చేస్తున్నావా? ఓకే రెడీ, రైట్, స్టార్ట్. సో గైస్ ఇదిగోండి మన పాత ఫోన్ పడేసి మన కొత్త సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాని ఇవాళ మనం అన్బాక్స్ చేయబోతున్నాం. సో గైస్ నా దగ్గర వచ్చేసి 512GB అండ్ అలాగే 12GB ర్యామ్ వేరియంట్ సిల్వర్ బ్లూ ఎడిషన్ అయితే ఉందన్నమాట. సో బాక్స్ అంతా చూసుకోవడానికి బ్లాక్ యాజ్ యూజువల్ గా S24 అల్ట్రా ఎలా ఉంటుందో అలాగే ఇచ్చాడు. సో దీన్ని ఇంకా ఆలస్యం లేకుండా ఓపెన్ చేద్దామా? అండ్ గైస్ ఇప్పుడు పీల్ ఆఫ్ అయితే చేద్దాం. ఆహా ఆహా ఆహా, సో మచ్ సాటిస్ఫాక్షన్ గైస్, ఇలా గ్రీనరీ మధ్యలో పీల్ ఆఫ్ చేయడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ముందు డివైస్ పట్టుకోగానే లైట్ వెయిట్ ఉందన్నమాట. మన ప్రీవియస్ ఫోన్ S24 అల్ట్రా, అయ్యో పడేసాం కదా, మర్చిపోయాను, మళ్ళీ తీస్తున్నాను, ఎత్తుక్కుంటారు. సో మన ప్రీవియస్ ఫోన్ S24 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది గైస్. అమ్మో పడేవాళ్ళు చాలు, ఇప్పుడు చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ డిస్ప్లే అయితే వచ్చేసరికి 6.9 ఇంచ్ అనమాట డిస్ప్లే. ఇది కొంచెం 1 ఇంచ్ పెరిగింది పెద్దగాను. వీళ్ళేం పెంచలేదు, ఈ బెజల్స్ కర్వ్ చేశారు చూసారా, ఈ డిజైన్ కూడాను మొత్తం కర్వ్ చేశారు. ఫ్లాట్ వచ్చింది చూడండి మనకి S24 అల్ట్రా, ఇది కర్వ్ చేయడం వల్లను. అండ్ అలాగే ఈ బ్లాక్ బెజల్స్ అయితే ఉన్నాయో దాన్ని కొంచెం వెనక్కి దోసారు అనమాట, దాని వల్ల 6.9 ఇంచ్ అయింది అంతే. అండ్ కెమెరాస్ ఏంటంటే కొంచెం సైజ్ కూడా అంటే పాపప్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ కెమెరా డిజైన్ అది కూడా తగ్గించారు అనమాట. సో ఓవరాల్ గా డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. లైట్ బ్లూ కలర్ ఇది ఈ రకంగా అయితే ఉందన్నమాట. సేమ్ మన Z Fold 6 కలర్ ఎలా ఉందో అలాగే వచ్చింది షేడ్ ఇదైతే కనుకను. సో ఈ స్టిక్కర్ కూడా తీసేద్దాం వెనకాల. అండ్ ఫస్ట్ బూట్ చేసేద్దాం ఫోన్ ని గైస్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ద ట్రూత్, బూట్ అప్ చేద్దాం. పవర్ బటన్ పెట్టుకుని ఆన్ చేస్తున్నా. ఫస్ట్ బూట్ టైం పట్టింది గైస్. అనొప్పి ఏంటి అనవట్లేదు, ఆన్ అయింది. సో గైస్ అదిగోండి సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్. సో గైస్ నేను డివైస్ అయితే కనుక సెటప్ అయితే చేస్తానమాట. సో డివైస్ సెటప్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది గైస్. నేను నా S24 అల్ట్రా నుంచి అన్ని ఇంపోర్ట్ చేస్తుంది అనమాట. వెంటనే జస్ట్ సింపుల్గా QR కోడ్ స్కాన్ చేశాను, జీమెయిల్స్, నా అకౌంట్స్, నా యాప్స్ మొత్తం అన్నీ వచ్చేసాయి ఇందులోని. అంత ఎందుకండి పిన్ కూడా వచ్చేసింది. సో బాగుందనమాట, ఇలా ఉండాలి కంపాటబిలిటీ అంటే. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేసరికి బ్రైట్నెస్ 2600 నిట్స్ ఉంది గైస్. ఇది ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను, బాగానే ఉంది. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగున్నాను. ఎండలో కూడా బాగానే కనబడుతుంది. 3000 వరకు తీసుకెళ్ళచ్చు వీళ్ళు, బట్ 2600 దాకా ఆగారు. బాగుంది గైస్, డిస్ప్లే అంతా కూడా చాలా బాగుంది, ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ డిస్ప్లేలో వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ప్రో స్కేల్ ఫీచర్ ఉందంట. దానివల్ల ఏమవుతుందంటే లో రెసల్యూషన్ లో ఉన్న ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అవి అప్ స్కేల్ చేసిద్దంట AI. సో మరి అది ఎలా వర్క్ అయితే చూడాలి. ఆ ఫీచర్ ఇంకా నేను డిస్కవర్ చేయలేదు. సెటప్ అయితే ప్రెసెంట్ అయితే చేశానమాట. ఓవరాల్ గా డిస్ప్లే అండ్ అలాగే డిజైన్ అండ్ అలాగే లైట్ వెయిట్ స్ట్రక్చర్ నాకైతే బాగా అయితే నచ్చింది. అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మెయిన్ కెమెరా మనకి 200 మెగాపిక్సెల్ తో వస్తుంది అనమాట. అండ్ అలాగే టెలిఫోటో లెన్స్ అయితే వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ 5x ఆప్టికల్ జూమ్ తో ఒకటి వస్తుంది. అండ్ అలాగే 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ తో టెలిస్కోప్ ఇంకొక లెన్స్ వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా మనకి ఈసారి అల్ట్రా వైడ్ కూడా ఇచ్చారు. అల్ట్రా వైడ్ మనకి 15 మెగాపిక్సెల్ వరకు వస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చేసరికి మనకి సెల్ఫీస్ కి 12 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ క్యామ్ అన్ని 1x లో తీసిన, ఇన్ డెప్త్ కాదు. సో వాయిస్ కూడా ఎలా ఉందో వినండి. నేను ఓన్లీ కెమెరాతో వాడుతున్నాను, మైక్ ఏం వాడట్లా. ఇది 1x గైస్, ఇది ఓకే, ఇది 2x, ఇది 3x, ఇది 5x, ఇది 10x, ఇది 20x. ఓ మై గాడ్ బ్రో. అండ్ ఇంకా జూమ్ ఉంది గైస్, ఇది ఇంకా జూమ్ ఉంది 20x, అక్కడ దాకా వెళ్ళింది గైస్ జూమ్. ఓకే గైస్ ఇది అల్ట్రా HD 30 FPS ఫుటేజ్ అనమాట. బ్యాక్ క్యామ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ కొంచెం డార్కర్ ఏరియా ఉంది, ఇక్కడ నుంచి ఇలా వెళ్తాను, ఇక్కడ కొంచెం వైబ్రెంట్ ఏరియా వస్తుంది అనమాట చూడండి. అంటే అంటే కొంచెం సూర్యుడు అస్తమిస్తున్నాడు, సో ఆ టైప్ కూడా వెళ్దాం. ఇలా సో మీకు 360 తిరుగుతున్నాం, లైటింగ్ ఎలా ఉంది, ఎలా మారుతుంది,
ఎలా నా ఫేస్ చూపిస్తుందో మొత్తం అందరూ తెలుస్తుంది. ఇది UHD 30 FPS అనమాట వీడియోకి. ఇది ఇప్పుడు అల్ట్రా HD 60 FPS అనమాట. ఇందాక 30 FPS చూసారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో చూడండి. కలర్స్ చూడండి, అడ్జస్ట్మెంట్ చూడండి, మొత్తం అంతా కూడాను. నేను ఇంకా శాంపిల్స్ కావాలంటే కింద కామెంట్ డౌన్ చేయండి. మనం సపరేట్గా కెమెరా డెడికేట్ తీద్దాం. S24 Ultra వర్సెస్ S25 Ultra కూడా తీద్దాం మనకి. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ డౌన్ చేయండి. ఏమేమి తీయాలో కంపారిజన్స్ ఇంకా ఇంటెప్ చేద్దాం. సో మనకి టైం కుదిరినంత వరకు చేస్తున్నాం అన్నమాట రివ్యూ కూడా. శాంపుల్ ఫొటోస్ అన్ని కూడా చూసారు కదా. ఇన్ డెప్త్ రివ్యూ నేను త్వరలో చేస్తాను. ప్రస్తుతానికి కెమెరాకి నేను కుదిరినంత వరకు శాంపుల్స్ అయితే తీసాను. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి అన్చేంజ్ అనమాట, 5000 mAh ఉంది. కాకపోతే వీళ్ళు ఆప్టిమైజ్ చేశారనమాట బ్యాటరీని. మనకి డిజైన్ కూడా చాలా స్లిమ్ గా వచ్చింది కాబట్టి వీళ్ళు బ్యాటరీని అప్గ్రేడ్ చేయడానికి రూమ్ అయితే పాపం దొరకలేదు సామ్సంగ్ వాళ్ళకి. అండ్ గైస్, గేమర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఈ ఫోన్ అయితే వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పవర్ అయింది అనమాట. అండ్ ప్రీవియస్ ఫోన్ తో కంపేర్ చేసుకుంటే మన ఫ్లాగ్షిప్ ఫోన్ S24 Ultra ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటితో కంపేర్ చేసుకుంటే 40% NPU బూస్ట్, అలాగే 37% CPU బూస్ట్, అండ్ అలాగే 30% GPU బూస్ట్ అయితే కనుక వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ అగైన్ నేను అన్ని గేమ్స్ టెస్ట్ చేసి సపరేట్ గా వీడియో అండ్ రీల్ అయితే వదులుతాను. ప్రస్తుతం నేను BGMI గేమ్ ఆడుతున్నాను, నాకైతే స్మూత్ గానే ఉంది. అండ్ అలాగే యాస్ఫాల్ట్ ఆడుతున్నాను, ఇది కూడా స్మూత్ గా ఉంది. 120 FPS ఆరామ్ చేస్తుంది అనమాట వితౌట్ ఎనీ ల్యాగ్. అండ్ అంతేకాదు ఇక్కడ హీటింగ్ ఇష్యూస్ మనకి ప్రీవియస్ ఫ్లాగ్షిప్ లో అసలు లేనే లేవు. బట్ ఈసారి కూడా అంతకు మించి అయితే కనుక మీరు ఇంట్రడ్యూస్ చేశారనమాట. మన వేపర్ చేంబర్ కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది 1.4 times పాత ప్రీవియస్ జనరేషన్ కన్నా పెద్దగా ఇచ్చారంట. అండ్ అలాగే మనకి ఆర్కిటెక్చర్ ఏదో మొత్తం డిజైన్ చేశారు. మొత్తానికి మీకు గ్రాఫిక్స్ లో చూపిస్తాను చూడండి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వేరే విధంగా డిజైన్ చేశారనమాట. దీని ద్వారా ఇంకా హీట్ ఎఫిషియన్సీ 40% మనకి ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. అండ్ సైజ్ విషయంలో 1.4 times. అవుట్డోర్ షూటింగ్ ఏమో కానీ జుట్టు అంతా కూడా చెదిరిపోతుంది, కొంచెం దాన్ని పట్టించుకోవద్దు. ఉల్కాన్ బేస్డ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెసర్ వల్ల 18% బూస్ట్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ అలాగే మనకి రే ట్రేసింగ్ గేమ్స్ కూడా ఇంకా బెటర్ FPS వస్తాయి అనమాట. కానీ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఉల్కాన్ బేస్డ్ గేమ్స్ పెద్దగా లేవు, అండ్ అలాగే మనకి రే ట్రేసింగ్ గేమ్స్ పెద్దగా లేవు. కానీ ఇది సపోర్ట్ అయితే చేయడం అనేది నిజంగా మంచి విషయమే. త్వరలోనే రాబోతున్నాయి మంచి మంచి గేమ్స్, అవి త్వరగా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ అది వచ్చేటప్పుడు ఈ ఫోన్ కూడా మారిపోద్దని నాకైతే అనిపిస్తుంది. మరి రే ట్రేసింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో, ఉల్కాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అనేది చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ మొత్తం అంతా కూడా One UI 7 తో పవర్ అయింది అనమాట. అసలు దీని గురించి అయితే సపరేట్ వీడియో చేయాలి. క్రేజీ ఫీచర్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా AI గురించి మాట్లాడితే ఇది ట్రూ AI కంపెనీ అనమాట. గైస్ ఇందులో AI ఫీచర్స్ అన్ని కుక్కి కూరేసాడు. అసలు మొత్తం ఫ్యూచరిస్టిక్ కి ఇది రెడీ అనమాట డివైస్. అండ్ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటది అనమాట. S24 తో స్టార్ట్ అయింది, బట్ S25 అనేది మేజర్ స్టెప్ అనమాట. ఒక్కొక్క AI ఫీచర్ చూపిస్తాను, మీకు దిమ్మ తిరిగిపోద్ది. సో ముందుగా అయితే వచ్చేసరికి క్రాస్ యాప్ ఫంక్షనాలిటీ అనమాట. అంటే 2 apps కమ్యూనికేట్ చేసుకుంటాయి అనమాట. అండ్ ఏ టాస్క్లు కూడా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చేసి. ఇప్పుడు దానికోసం మీరు ఏం చేయట్లేదు అనమాట. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసుకుని పట్టుకుంటే మీకు Gemini ఓపెన్ అవుతుంది. అండ్ Gemini మనం అడగచ్చు అనమాట, కెన్ యూ ఫైండ్ ఆల్ CSK IPL మ్యాచెస్ అండ్ పుట్ దెమ్ ఇన్ సామ్సంగ్ నోట్స్. మొత్తం CSK మ్యాచెస్ మొత్తం అన్ని కూడా చూస్తున్నారా, ఇవన్నీ సేవ్ అయిపోద్ది అనమాట. అండ్ అదే కాదు, దీన్ని ఫ్రెండ్కి కూడా పంపించవచ్చు. నా దగ్గర ప్రెసెంట్ సిమ్ లేదు కాబట్టి. అలా మీరు ఎన్ని టాస్క్లు ఇచ్చినా సరే అన్ని చేసిద్ది అనమాట. అండ్ అలాగే ఇందులో Gemini లైవ్ కూడా ఉంది. అంటే ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు మీరు కాన్వర్సేషన్ చేయొచ్చు. ఏతోని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు. మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టడీ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మీకు డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక టీచర్ లా చెప్పమంటే మీకు చెప్పిద్ది అనమాట. మీకు అర్థం కలదనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో ఫ్రెండ్ కింద చెప్పిద్ది అనమాట. నేను ఒక్కసారి Gemini లైవ్ కూడా చూపిస్తాను చూడండి. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ A square plus B square? A squared plus B squared is a mathematical expression. It's basically the result of squaring two numbers, A and B, and then adding those results together. I would have been a IPS officer if I would studied that in my earlier ages. But now I failed and I became content creator. That's definitely a change of pace. Content creation can be a lot of fun and a great way to connect with people. Do you want to talk more about how you got into content creation? I would love that, but I am right now busy filming you in my videos. Sounds like things are going well with your content creation. Do you want to tell me a little about what kind of videos you make? I make gaming videos and I make vlogs with my family. But right now views are not good because people aren't subscribing to my channel, liking to my channel. That's awesome that you make gaming videos with your family. It sounds like a fun way to bond. It can take time to grow a channel. Maybe try promoting your channel on social media or joining online gaming communities to get more views. చూసారా గైస్ ఎంత ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ నడుస్తుందో.
నేను మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏంటి ఫోటో తీసి కూడా నేను లాంచ్ ఈవెంట్ లో చూసాను. టెక్స్ట్ బుక్ ఫోటో తీసి ఎక్స్ప్లెయిన్ చేయమంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో దీన్ని ఇంకా సిమ్ వేసి టెస్ట్ చేస్తాను. నిన్నేం అనలేదే. అండ్ గైస్ మూడో ఫీచర్ వచ్చేసరికి నౌ బ్రీఫ్ అనమాట. అంటే మనకి డైలీ స్కెడ్యూల్స్ ఏమున్నాయి, టాస్క్స్ ఏమున్నాయి, హెల్త్ అన్ని ఒకటే ప్లేస్ అనమాట. వెదర్ మొత్తం అన్ని కూడా చెప్పిద్ది. సో ప్రెసెంట్ నేనేమో టాస్క్ స్కెడ్యూల్ ఏమి యాడ్ చేయలేదు. ఇది హోమ్ స్క్రీన్ లో ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లాక్ స్క్రీన్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉంది చూసారా, ఇదే నౌ బ్రీఫ్ అనమాట. సో ఇంకోండి బ్రీఫ్ ఇలా ఓపెన్ అయింది. సో ప్రెసెంట్ వెదర్ గురించి చెప్తుంది. టాస్క్లు ప్రెసెంట్ నేను ఏమి యాడ్ చేయలేదు కాబట్టి నాకేం చూపించట్లా. ఏంటంటే జస్ట్ నాకు స్లీపింగ్ కి ముందు ఎక్సర్సైజెస్ చేయండి ఇవన్నీ చెప్తుంది. ఒకవేళ టాస్క్లు ఉంటే ఇక్కడ టాస్క్ కూడా వస్తాయి అనమాట. అండ్ నేను మార్నింగ్ లెగ్గానే నాకు టాస్క్లు ఏమున్నాయి, ఇవాళ నేను వర్క్ ఏం చేయాలి, ఇవాళ నేను ఏం చేయాలనుకున్నాను, దీనికి నేను ఇస్తే కనుక నాకు రిమైండ్ చేసిద్ది అనమాట. అండ్ మనం ఆన్ ద గో ఇందాక మీరు చూపించాను కదా, ఇలా నొక్కితే జెమినీ వస్తుంది. మీరు 2 apps తో కమ్యూనికేట్ చేయొచ్చాను కదా. సో అలా జెమినీ ఓపెన్ చేసి మీరు టాస్క్ కూడా యాడ్ చేయొచ్చు. ఫ్రెండ్లీ మనలో చెప్పినా సరే ఈ టాస్క్లు అన్ని యాడ్ అయిపోతే అండ్ ఈ నౌ బ్రీఫ్ లో మనకి ఎప్పటికప్పుడు రిమైండ్ అయితే కనుక చేసిద్ది. సో గైస్ మీరైతే కొంచెం టెన్షన్ పడక్కర్లేదు ప్రైవసీ విషయంలోని. ఇవన్నీ కూడా లోకల్లోనే సేవ్ అవుతాయని చెప్పి సామ్సంగ్ క్లెయిమ్ చేస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ అడిషనల్ డేటా కావాలంటే నెట్ కనెక్ట్ అవుద్దంట. అండ్ అప్పుడు కూడా నెట్ కనెక్ట్ అయినప్పుడు మన క్వైరీస్ ఏవైతే ఉన్నాయో అవి 1-2 days లో క్లియర్ అయితే అయిపోతాయంట. ఇది సామ్సంగ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు లోకల్లోనే NP ఉంది కదా, ఇందాక చెప్పాను స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస్ తో వస్తుందని చెప్పేసి, దానిని అండ్ అలాగే వీళ్ళకి లోకల్ గానే ఇంకొక ఇంజిన్ ఏదో వాడుతున్నారంట మొత్తం AI ప్రాసెస్ చేయడానికి. సో డేటా గురించి ప్రైవసీ గురించి మనం ఇష్యూ అవ్వక్కర్లేదని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఎంతవరకు నిజమో కొన్ని రోజుల్లో తెలిసిపోద్ది. చాలా మంది నిపుణులు అండ్ అలాగే నేను కూడా టెస్ట్ చేస్తాను లోకల్లో సేవ్ అవుతుందా క్లౌడ్కి వెళ్తుందని. బట్ ఏఐలో అయితే ఇందులో టన్నుల ఫీచర్స్ ఉన్నాయి. చెప్పే కొద్దీ ఇంకా రోజంతా అయిపోతుంది. దీని గురించి కూడా సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను. నాకు నచ్చిన ఫీచర్స్ మాత్రమే నేను కవర్ అయితే చేశాను ఇప్పుడు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఫోన్ అయితే కనుక అన్బాక్స్ చేసి సామ్సంగ్ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఫీచర్స్ మాత్రమే చెప్పాను. ఇందులో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ నాకు బెస్ట్ అనిపించినవి చెప్పాను అనమాట. సో ఇంకా ఇన్డెప్త్ చెప్పాలో లేదో మీరు చెప్పండి. మీ కామెంట్స్ బట్టి నేను ఇన్డెప్త్ గా నేను రివ్యూ చేస్తాను. మనది మెయిన్ గా గేమింగ్ కాబట్టి గేమర్స్ కి అండ్ అలాగే మన గేమర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఫీచర్స్ మాత్రమే చెప్పాను. సో జనరల్ గా ప్రతి ఫీచర్ మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో చాలానే ఉన్నాయి. సో అన్నిటి గురించి మాట్లాడలేదు అనమాట. మరి వీడియో ఎలా అనిపించిందో కింద లైక్ చేసి కామెంట్ డౌన్ చేసి చెప్పడం అయితే మర్చిపోద్దు. మరి దిస్ యువర్ బాయ్ సారా వైట్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్ అండ్ గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపేవారు లేరు.